పుణ్యాత్మా, భగవానులైన హరి, రుద్రులు చెప్పిన ఆత్మతత్వం గృహస్థులమైన మేము మర్చిపోయాము. తత్వార్థం తెలిపే సంసారతారకమైన ఆత్మతత్వం ఇప్పుడు కరుణతో మాకు చెప్పండి అని ప్రచేతసులు నారదుని ప్రార్థించారు. వెంటనే భగవంతునిపై లగ్నమైన మనసు కల నారదుడు రాకుమారులతో ఇలా అన్నాడు: దేవదేవుడైన గోవిందుని సేవించే జన్మమే జన్మం, అదే కర్మ, అదే ఆయువు, అదే మనస్సు, అదే వాక్కు. హరిసేవ చేయని జన్మము ఉపనయనాది సంస్కారాలు, దీర్ఘాయువు, వేదోక్తమైన కర్మలు, జపతపాలు, పాండిత్యం, ఇంకా నానా అవధాన సామర్థ్యం అంతా వృధా. హరిని సేవించని ఇంద్రియ శక్తి, నిపుణమైన బుద్ధి, ప్రాణాయామాది యోగం, దేహం కంటే ఇతరమైన ఆత్మజ్ఞానం, సన్యాసం, అధ్యయనాలు, ఇంకా వ్రతాలు, వైరాగ్య శ్రేయస్సాధనాలు అన్నీ వ్యర్థమే. సర్వేశ్వరుడు సమస్త శ్రేయస్సుల స్వరూపమై శ్రేయస్సులకు అవధి అయినవాడు, అన్ని ప్రాణులలోనూ ఉన్నవాడు, అన్ని ప్రాణులకు ఆత్మనిచ్చేవాడు, సర్వభూత ప్రియుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుచేత చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే అది చెట్టుకంతా పుష్టినిస్తుంది. అలాగే శ్రీహరిని పూజిస్తే సమగ్రంగా దేవపూజ చేసినట్లే. సర్వేంద్రియాలు తృప్తి పొందుతాయి. వర్షాకాలంలో సూర్యుని కిరణాల వలన జనించిన నీళ్లు మళ్ళీ తిరిగి వేసవిలో సూర్యుని కిరణాలలోకే చేరినట్లు, భూమి మీద పుట్టిన చరాచర ప్రాణులన్నీ ఎక్కడ పుట్టాయో అక్కడికే వెళ్ళినట్లు, హరిచేత పుట్టిన విశ్వం హరిలోనే లయమవుతుంది. ఎలా అంటే: అరుదౌనభ్రతమః ప్రభల్మును నభం బందొప్పగాదోచియున్ మరలంజూడగనందెలేని గతి బ్రహ్మం బంధు నీ శక్తులుంబరికింపం త్రిగుణ ప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మరన్ విరతింబొందుచునుండుగావున హరిన్ విష్ణున్ భజింపందగున్. ఆకాశంలో మేఘాలు, చీకటి, ప్రకాశం కనిపిస్తాయి. మళ్ళీ కాసేపు అయ్యాక చూస్తే ఏమీ ఉండవు. అలాగే పరబ్రహ్మలో ఈ శక్తులు కూడా త్రిగుణాల ప్రవాహం చేత పుట్టుతూ ఉంటాయి, మళ్ళీ అదృశ్యమైపోతాయి. అందుచేత శ్రీహరిని సేవించాలి. జై శ్రీకృష్ణ.